హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ 41. చరణ్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, నా గురించి తలుచుకుంటున్నాడా, అసలు దూరంగా వచ్చేసినందుకు తిట్టుకుంటున్నాడా? కానీ ఏదో విధంగా తలుచుకుంటాడు, నాకు తెలుసు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరిని పట్టించుకునేవాడు కాదు చరణ్. నాతో పరిచయమైన తర్వాత స్నేహమైన, ప్రేమైన, రొమాన్స్ అయినా నాతోనే. అలాంటి వాడికి నేను వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో ఎవరు చెప్తారు? చరణ్కి దూరంగా వచ్చే వరకు నాకు తెలియలేదు నా జీవితం చరణ్తో చాలా ముందుకు వెళ్ళిపోయిందని. ఇప్పుడు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు ఒక్కొక్క రోజు తెల్లవారు లేవగానే పరిగెత్తుకుని చరణ్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంత కోరికగా ఉంటుందో. కానీ అంతలోనే బహదూర్ రూపం గుర్తొస్తే మాత్రం ఎక్కడిదాన్ని అక్కడే నిలిచిపోతున్నాను. ఏంటో చీకట్లో చూస్తూ చిత్రంగా వెలుగుతున్న దీపాలని చూస్తూ అనుకుంది దర్శి. ఆ వెలుగులో చరణు వెలుగు కిరణంలా కనిపిస్తున్నాడు తనకి. ప్రతి మనిషి వెలుగుని తెలుసుకోవాలంటే చీకటి ఒక్కటిసారైనా తలుపు తట్టాలి. అప్పుడే వెలుగు కోసం ఎదురు చూస్తుంటాం మనం. చరణు ఆశ్రమానికి వచ్చి చాలా రోజులైంది. రోజు కొండ మీద వరకు వెళ్తాడు. అక్కడే సాయంత్రం వరకు ఉంటాడు. ఏ చెట్టు కిందో గంటల తరబడి కూర్చుంటాడు. ఆలోచనలతో అలసిపోతూ, పిల్లగాళ్ళతో సహవాసం చేస్తూ, దర్శిని ఊహించుకుంటూ ఎప్పటికో కిందకి దిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే కిందకి దిగి వస్తున్నాడు. ఆలోచనలతో పాకెట్లో చేతులు పెట్టుకొని మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో దూరంగా కొంతమంది క్రౌడ్ ఉండటం గమనించి గబగబా దగ్గరికి వచ్చాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి తెలివి లేకుండా పడి ఉన్నాడు ఒక వ్యక్తి. అంతా చూస్తూ నిల్చున్నారు. వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటూ. చూడటానికి హెల్దీగానే ఉన్నాడు అతను. పల్స్ చూశాడు చరణ్. వెంటనే తనలోని డాక్టర్ని నిద్రలేపాడు. ఎదురుగా పేషెంట్ కనబడుతుంటే ఆగలేక పల్స్ చెక్ చేశాడు. వీక్గా ఎక్కడో కొట్టుకుంటున్నట్టుగా అనిపించింది. బ్రీత్ అయితే పర్వాలేదు. వెంటనే హార్ట్ మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేశాడు. షర్ట్ బటన్స్ తీశాడు. గాలి తగిలేలా అందరినీ కాస్త పక్కకి జరగమని చెప్పాడు. ఇంతలో ఆ వ్యక్తి నెమ్మదిగా తెలుగులోనికి వచ్చినట్టుగా అనిపించింది. అతని భుజానికి ఉన్న వాటర్ బాటిల్లో నుంచి నీళ్లు తీసి మొహం మీద చల్లి టవల్తో తుడిచాడు. నెమ్మదిగా ఆసరా ఇచ్చి లేపి కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తిని చూస్తుంటే ఇక్కడ వాడు కాదని తెలిసిపోతోంది. చాలా ఫెయిర్గా, హైట్గా ఉన్నాడు. బహుశా రష్యన్ ఏమో అనుకున్నాడు. అతని భుజానికి ఉన్న బ్యాగ్లో యోగా మ్యాటు, వాటర్ బాటిల్ ఉన్నాయి. బహుశా తనలాగే కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి వచ్చాడేమో అని అనుకున్నాడు చరణ్. అతను లేవడం చూసి చుట్టూ ఉన్నవారు వెళ్ళిపోయారు. అతను కొంచెం తేరుకున్న తర్వాత నాకేమైంది అన్నట్టు చూశాడు చరణ్ వైపు. అది అర్థం చేసుకున్న చరణ్, డోంట్ వర్రీ, జస్ట్ స్మాల్ స్ట్రోక్, నథింగ్ టు వర్రీ అన్నాడు. కొద్దిగా వాటర్ తాగి తేరుకున్న తర్వాత అతను కిందకి దిగటానికి సాయంగా చేయి అందించాడు. మధ్య మధ్యలో కూర్చుంటూ ఎక్కువగా స్ట్రెయిన్ కావద్దంటూ కిందకి తీసుకొని వచ్చాడు చరణ్. కిందకి వచ్చేసరికి పూర్తిగా తేరుకున్నాడు. అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నారిద్దరూ కాసేపు. ఇన్ టైంలో తనని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు ఆ వ్యక్తి చరణ్కి. మై నేమ్ ఈస్ థామస్ ఫ్రమ్ జర్మనీ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. వెకేషన్ మీద ఇక్కడికి వచ్చాను నేనని చెప్పాడు. డాక్టర్ చరణ్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు చరణ్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి. ఐ ఆమ్ ఏ హెల్దీ పర్సన్. ఇంతకు ముందు ఎప్పుడూ నాకు ఇలా కాలేదు. చెస్ట్ పెయిన్లా అనిపించింది. కానీ మీరు హార్ట్ స్ట్రోక్ అంటున్నారేంటి అని అడిగాడు థామస్. వాళ్ళిద్దరి మధ్య స్వచ్ఛమైన ఇంగ్లీష్లో చక్కని భాష సరళంగా మాట్లాడుతోంది. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీకు స్వెట్ రాదు, బ్రీతింగ్ ప్రాబ్లము రాదు, నీరసం రాదు. మీకు ఇప్పుడు అవన్నీ వచ్చాయి. సో ఇది హార్ట్ స్ట్రోక్. ఇది ఏజ్ అయిపోయిన వారికి వస్తుంది కదా అని అనుకోవద్దు. కానీ మీరు హైట్స్ స్పీడ్గా ఎక్కడం వల్ల వచ్చింది. ఇక మీదట వస్తుందని కూడా చెప్పలేను. మీకు ఇబ్బందిగా ఉంటే ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకోండి అన్నాడు చరణ్. మీరు కార్డియాలజిస్టా అని అడిగాడు థామస్. నో, కానీ నెక్స్ట్ చేయాలనుకుంటున్నా అన్నాడు. కాసేపటికే ఇద్దరు మంచి ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నారు. థామస్ రూమ్ దాటుకునే తన రూముకు వెళ్ళాలి చరణ్. దర్శి అప్పుడు బాబుతో ఆడుకుంటూ లీసా రూమ్లోనే ఉంది. తన వైఫ్ని పరిచయం చేస్తాను రమ్మని చరణ్ని పిలిచాడు థామస్. కానీ ఎవరినీ కలవటం ఇష్టం లేని చరణ్ సమ్ అదర్ టైం అంటూ థామస్ సమాధానం కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాయి. చరణ్, థామస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ చరణ్ ఎప్పుడూ థామస్ రూముకు మాత్రం వెళ్ళలేదు, లీసాని చూడలేదు. బాబుని చూసుకుంటూ లీసా రూమ్లో ఉంటే థామస్ చరణ్తో వెళ్ళేవాడు. థామస్ రూమ్లో బాబుతో ఉన్నప్పుడు లీసా బయటకు వచ్చేది.
చరణ్, థామస్ బయటే కలుసుకొని రోజూ మెడిటేషన్ కోసం కొండ మీదకు వెళ్ళేవారు మాట్లాడుకుంటూ. 4 రోజులు థామస్తో కలిసి ధ్యానంలో కూర్చున్న చరణ్కి కళ్ళు మూస్తే దర్శి రూపం, నిశ్శబ్దంలో దర్శి మాటలే తప్ప ధ్యానం కుదరలేదు. బయటికి వచ్చేసి ఏ చెట్టు కిందో బండ మీదో కూర్చునేవాడు. థామస్ వచ్చే వరకు వెయిట్ చేసేవాడు. నెమ్మదిగా ఇద్దరూ పర్సనల్స్ షేర్ చేసుకునే వరకు ఎదిగింది వారి మధ్య స్నేహం. థామస్ మూడీగా ఉన్న చరణ్ చూస్తూ సంథింగ్ హ్యాపెన్స్ అని అనుకునేవాడు. తన గురించి చెప్పి ఎదుటివారి గురించి అడగటం మినిమం మేనర్స్ అని ఆలోచించి, డూ యూ నో చరణ్, లీసా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. లీసా ఒక ఆర్ఫన్. మ్యారేజ్కి ముందే చెప్పింది ఒక ఆర్ఫన్ని అడాప్ట్ చేసుకుందామని. కానీ ఎందుకలా, మనకి పిల్లలు పుడతారు కదా అని అన్నాను నేను. తను ఆర్ఫన్ కాబట్టి మరొకరికి లైఫ్ ఇవ్వాలని ముందే అడిగింది. తర్వాత మనకు పుట్టే బేబీ కోసం వెయిట్ చేద్దాం, ఎవరైనా ఇద్దరు చాలు అని ముందే మేము మాట్లాడుకున్నాం. తనని వదులుకోవడం ఇష్టం లేక నేను సరే అన్నాను. రమణాశ్రమం అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడికి రాకముందే నేను ఒక ఇండియన్ని అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అన్నాడు థామస్. ఓహో అని థామస్ చెప్పేదంతా చరణ్ శ్రద్ధగా విన్నాడు. కంగ్రాట్స్ కూడా చెప్పాడు. చరణ్, నిన్ను చూస్తుంటే నీకు ఏదో పాస్ట్ ఉంది కదా అని అన్నాడు. మౌనమే సమాధానమైంది చరణ్ నుంచి. థామస్కి లీసాకి మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో కదా అనుకున్నాడు థామస్ మాటలను విని. దర్శికి తనకి మధ్య కూడా మంచి కోఆర్డినేషన్ ఉండేది. ఎక్కడ ఎవరు తప్పు చేశారో తామిద్దరి మధ్య వచ్చి పడింది దూరం అనే శత్రువు. కానీ అంత దూరమైనా కూడాను దర్శి నాకు చెప్పి వెళ్లాల్సింది. చెప్పకుండా నాకు ఒక చిన్న ఇంటిమేషన్ కూడా వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందని మళ్ళీ దర్శి ఆలోచనల్లోకి జారిపోయాడు చరణ్. చరణ్ కూడా దర్శి ఏదైనా చెప్తాడేమోనని ఎదురుచూశాడు థామస్. ఇక ఆగలేక, సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హార్ట్ చరణ్, ప్లీజ్ ఓపెన్ అప్, యూ ఫీల్ ఫ్రీ అన్నాడు థామస్ చరణ్ని చూస్తూ. ఇంతవరకు ఎవరితో తన గురించి చెప్పుకోవాలని అనుకోలేదు చరణ్. ఎందుకంటే దూరం వెళ్ళిపోయిన దర్శిని ఎవ్వరూ తన దగ్గరికి చేర్చలేరు. కావాలనే వెళ్ళిపోయి తనని చేతకాని వాడిని చేసిందని కోపంగా ఉంది. ఏం చేసినా దర్శి ఆలోచనల్లోంచి తప్పించుకోలేకపోతున్నందుకు చిరాకుగా ఉంది. పక్కన థామస్ ఉన్న సంగతే మరిచి వద్దనుకుంటూనే దర్శి ఆలోచనలోకి జారిపోతున్నాడు చరణ్. కాసేపు ఎదురు చూసిన థామస్ ఇక చరణ్ ఏం చెప్పడని అనిపించింది. చరణ్, నువ్వు మాతో జర్మనీ రావచ్చు కదా, అక్కడే ఎంఎస్ చేయొచ్చు, నేను హెల్ప్ చేస్తాను నీకు అన్నాడు. ఆ మాటకి చరణ్ మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే శాశ్వతంగా దర్శికి దూరమైపోయినట్టే. ఎప్పటికీ నాకు దర్శి కనబడదు. దర్శిని వదిలేసి వెళ్ళిపోవాలా? అసలు దర్శి ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? ఉన్నా కూడా నన్ను వదిలి ఇన్ని రోజులు దూరంగా ఉండగలిగిందా? ఎలా అని అనుకుంటే, దర్శి లేదనుకుంటే ఊపిరాడలేదు చరణ్కి. లేదు దర్శి ఎక్కడో ఉంది అని తనకి తానే సమాధానం చెప్పుకొని గుండెను తడుముకున్నాడు. నాకిష్టం లేదు, ప్లీజ్ ఫోర్స్ చేయొద్దు అన్నాడు చరణ్ థామస్తో. ఇట్స్ ఆల్ రైట్, యాజ్ యూ విష్ అనేశాడు థామస్ ఇక ఫోర్స్ చేయలేక. సరే, ఈరోజు నా వైఫ్ని పరిచయం చేస్తాను, నువ్వు నా రూమ్కి రావాల్సిందే అని చరణ్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. లీసాని చూపించి పరిచయం చేసేసరికల్లా మంచి హిట్ పేర్ అని అనుకున్నాడు వాళ్ళిద్దరినీ చూసి చరణ్. అంతలోనే బాబు గురించి చెప్తూ వాడి ఏడుపు గురించి కూడా చెప్పి జాను వల్ల బాబు నార్మల్ కావటం చెప్పాడు. ఎవరో అన్నట్టు విన్నాడు. దర్శికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ చిల్డ్రన్స్ వార్డులోనే ఉండేది గంటల తరబడి. అనుకుంటూ ఉండగానే ఇంతలో గుర్నీత్ నుంచి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటకు వచ్చేశాడు. చాలా రోజులుగా ఇంటి నుంచి కాల్స్ వస్తూ ఉంటే అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. కనీసం రిసీవ్ చేసుకోవటం మానేశాడు. అమ్మని తలుచుకుంటే చాలా బాధ అనిపించింది చరణ్కి. అట్ ద సేమ్ టైం కోపం కూడా వచ్చింది. బహుశా దాదాజీయే తన తల్లి చేత కాల్ చేయిస్తున్నాడేమో అనుకున్నాడు చరణ్. కభీ ఫోన్ కాల్ మత్ కర్నా, మై ఠీక్ హూ అంటూ అప్పుడు వచ్చిన కాల్ని కట్ చేయబోయాడు వెంటనే. గుర్నీత్ బాధపడుతూ రుకో బేటా అని పక్కనే ఉన్న బహదూర్ని చూస్తూ కావాలనే గుస్సా మత్ చోటు, దర్శి జరూర్ మిలేగి అంది. చరణ్ బాధపడుతూ ఎవరి మీదో కోపం అమ్మ మీద నేను చూపిస్తున్నానా అని అనుకున్నాడు. ఒక్కసారి నువ్వు నా చేతికి దొరకాలి దర్శి, నీకుంది అప్పుడు అనుకున్నాడు మళ్ళీ దర్శిని తలుచుకుని. ఏం చేస్తావు అంది అంతరాత్మ వెటకారంగా.
"ఉమ్, దగ్గరే ఉంచుకొని దూరంగా పెడతాను" అన్నాడు చరణ్. పకపక నవ్వినట్టు అనిపించింది ఎవరో తన లోపల. లీసా దర్శి గురించే ఆలోచిస్తుంది చాలాసేపటి నుంచి. ఇంతలో దర్శి వచ్చింది. జాను, ఇంకొద్ది రోజుల్లో మేం వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినా ఏమీ అనిపించేది కాదు నాకు. ఇన్ని రోజులుగా నీ గురించి ఏం తెలియదు నాకు. చెప్పేందుకు ఏమీ లేదా, చెప్పకూడదా నాకు అని అడిగింది లీసా. తన బాధ చెప్పుకుంటే తీరేది కాదు అనుకుంది దర్శి. నాకెవ్వరూ లేరు, ఐ ఆమ్ ఏ ఆర్ఫన్, దట్స్ ఆల్ అంది కళ్ళల్లో నీరు తిరుగుతుండగా. ఆ మాట అంటున్నప్పుడు ఒక అనాథవి నువ్వని వేలు పెట్టి బహదూర్ తనని గుచ్చిగుచ్చి చూపించడం గుర్తు చేసుకొని చాలా బాధపడింది. వాటిని లీసా చూడకూడదని కిటికీ వైపు తిరిగిపోయింది. ఎంత కాదనుకున్నా నువ్వు అనాథవంటూ బహదూర్ అన్నమాట బాగా మనసులో నిలిచిపోయింది దర్శికి. నువ్వు మాతో వచ్చాయి, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. థామస్కి మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు అక్కడే. నువ్వు ఎంఎస్ చేయొచ్చు కూడా అంది లీసా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చరణ్ ఎప్పటికీ నేను తెలుసుకోలేను. ఆశ వదులుకున్నట్టే అయిపోతుంది. టేకే టైం, నో చెప్పొద్దు అంది లీసా. మౌనంగానే వెళ్ళిపోయింది దర్శి.